నిన్న ఏకాంబరం అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. అతను మాట్లాడిందంతా వాస్తవమే. 7 పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు మెరిట్ ప్రకారం పూర్తి చేశారు. అతని ర్యాంకు 123. బట్ మొదట 5 114తోనే ఫిల్ అయిపోయాయి. మిగతా 2 పోస్టులు ఏం చేశారు, హారిజంటల్ రిజర్వేషన్ లో భాగంగా హ్యాండిక్యాప్డ్ కోటాలో ఫిల్ చేసేశారు. ఇదిగో ఏకాంబరం ఏకాంబరం బీసీ డి కేటగిరీ చిత్తూరు మెరిట్ ర్యాంకు 123. మెరిట్ ర్యాంకు 123 కదా. ఇక్కడ ఈ బీసీడీ కేటగిరీలో ఫిల్ చేసిన 5 పోస్టులకు సంబంధించిన వాళ్ళ పేర్లు, హాల్ టికెట్ నెంబర్లతో పాటు ర్యాంకును కూడా ఇక్కడ ఇచ్చేశారు. చూడండి, మొదటి బీసీడీ పోస్టు 17వ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఫిల్ చేశారు. 2వ పోస్టు 26కి ఫిల్ అయిపోయింది. 3వ పోస్టు 62వ ర్యాంక్ తో ఫిల్ అయిపోయింది. 4వ పోస్టు 79వ ర్యాంక్ తో ఫిల్ అయిపోయింది. 5వ పోస్టు 114వ ర్యాంక్ తో ఫిల్ అయిపోయింది. అంటే మొదటి 5 పోస్టులు 114వ ర్యాంక్ తో కట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మరి ఏకాంబరం ర్యాంక్ ఎంత, 123. అయితే ఏకాంబరం అనేది ఏంటంటే ఇంకా 2 పోస్టులు ఉన్నాయి కదా, 7 కదా మొత్తం పోస్టులు, ఇంకా 2 పోస్టులు ఉన్నాయి కదా, వాటిలో నాకు ఇవ్వచ్చు కదా అనేది ఏకాంబరం ఉద్దేశం. ఆయనకి తెలియక. బట్ ఈ 2 పోస్టులు అనేవి హారిజంటల్ విధానంలోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ రాశారు చూడండి, ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండర్ ది SCA సోషల్ స్టడీస్ పోస్ట్ దేర్ ఆర్ 7 వేకెన్సీస్ ఇన్ ది BCD కేటగిరీ. అవుట్ ఆఫ్ దోస్ 5 వేకెన్సీస్ వేర్ ఫిల్డ్ బేస్డ్ జనరల్ మెరిట్ అండ్ ది కట్ ఆఫ్ ర్యాంక్ ఈస్ 114. అంటే 114కి కట్ ఆఫ్ అయిపోయింది. రెండోది ఏంటంటే BCD కేటగిరీ PWBD candidates were selected in the remaining 2 vacancies under the horizontal reservation. This candidate secured 123rd general rank and could not be selected. ఈ వ్యక్తికి వచ్చింది 123వ ర్యాంక్ కాబట్టి సెలెక్ట్ కాలేదని చెప్తున్నారు. BCD లో ఉన్నటువంటి 5 పోస్టులు 114తో ఫిల్ అయిపోయి ఇతని ర్యాంకు 123 కాబట్టి రాలేదు. మిగిలిన 2 పోస్టులు హారిజంటల్ విధానంలో PWD కోటాలోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఆ క్యాండిడేట్స్ తో దాన్ని ఫిల్ చేశారు. కాబట్టి ఈ వ్యక్తికి ఉద్యోగం రాలేదు. వీళ్ళెవరూ కోర్టు మెట్టి అట్లా జగన్ కూడా పోని మీ తరపు నేను కోర్టులో పోరాడతానని చెప్పలా. నేను వచ్చిన తర్వాత మళ్ళీ రీ ఎంక్వైరీ చేస్తానన్నాడు. రీ ఎంక్వైరీ చేస్తే మాత్రం ఏమవుద్ది, జివో నెంబర్ 77 ప్రకారం, నోటిఫికేషన్ ప్రకారం, రూల్స్ ప్రకారమే కదా ఫిల్ చేశారు.